అందరికీ నమస్కారం అండి. మై నేమ్ యు శ్రీనివాస్, ఫిట్నెస్ ట్రైనర్. టుడే టాపిక్ వచ్చి ఫిట్నెస్ అంటే ఏమిటి, ఫిట్నెస్లో ఎవరెవరు చేయొచ్చు, దాంట్లో రూల్స్ ఏమిటి అనేది ఈరోజు నేను చెప్తాను. ఫిట్నెస్లో రెండు రకాలు ఉంటాయి. జనరల్ ఫిట్నెస్ వేరు, స్పోర్ట్స్ ఫిట్నెస్ అనేది వేరు. జనరల్ ఫిట్నెస్ అంటే చిన్నపిల్లల కానించి ఈవెన్ 5 years నుంచి ఇంకా అంతకన్నా ఎక్కువ వయసు గలవాళ్ళు 60 ఆ వయసు గలవాళ్ళు కూడా జనరల్ ఫిట్నెస్ అనేది చేయొచ్చు. దీంట్లో వయసుని బట్టి వర్కౌట్ అనేది ఉండిద్ది. చిన్నపిల్లలకి రన్నింగ్ ఆర్ స్ట్రెంథెనింగ్ అనే వర్కౌట్స్ ఉంటాయి. పెద్దవాళ్ళకి వాళ్ళు చిన్నపిల్లలాగా రన్నింగ్ చేయలేడు, కానీ ప్రతిరోజు 45 minutes డైలీ వాకింగ్ చేస్తే 45 minutes వాకింగ్ చేస్తే ఆ పర్సన్ రోజు 5 km వాకింగ్ చేసినట్టు. దీంట్లో హెల్త్ ఇష్యూస్ రికవర్ అవుతాయి. పెద్దవాళ్ళకి షుగర్ కానీ, బీపీ కానీ, గ్యాస్ కానీ, అంటే వివిధ రకాల కొన్ని హెల్త్ పరంగా ఉంటాయి. దాన్ని మనం తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీకి ఫిట్నెస్ అనేది ముఖ్యం. ఆ ఫిట్నెస్ చేయడం వల్ల ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక వర్క్కి వెళ్ళినప్పుడు ఆ యాక్టివ్గా ఉండాలంటే మార్నింగ్ పూటలో మనం లేచి ఒక 1 hour కనుక మనం ఫిట్నెస్ చేస్తే మనం 100% ఆ పనిని మనం డైలీ నిన్నటిగానే ఈరోజు బాగా చేసినట్టు అనిపించింది. అదే ఫిట్నెస్ లేకపోతే మన బాడీలో టైంకి తినక, టైంకి వాటర్ తాగక మన బాడీ అనేది చేంజ్ వస్తాయి. దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది అవుతున్నాడు. దీంట్లో పెద్దవాళ్ళకి 45 minutes గ్రౌండ్లోనే చేయాలి. చాలామంది తెలియక నేల మీద చేస్తున్నారు. ఆ నేల మీద చేయడం వల్ల మోకాల మీద ఎఫర్ట్ పడిద్దని 50% వరకు ఎవరికి తెలియదు. మేబీ మీ 50 అంటే ఒక 75% తెలియదు. మ్యాక్సిమం మీరు ఎక్కడైనా ఉన్నా ఏదన్నా ఒక మట్టి ప్రదేశంలో కనుక చేస్తే ఆ మట్టి ప్రదేశంలో చేసిన వల్ల, ఎందుకంటే మన గ్రౌండ్లో చేస్తేనే మన వాకింగ్ అనేది సక్సెస్ అవ్వగలం. ఎందుకంటే మోకాల మీద ఎఫర్ట్ పడుతూ మనం రికవర్ అవుద్ది. ప్రతి దాంట్లో మనం యాక్టివ్గా ఉండగలం. అదే నేల మీద మీకు అంత అవకాశం అనేది ఇవ్వదు. ఎందుకంటే నేల అనేది గట్టిగా తగిలిద్ది ఫస్ట్ కాలుకి. దానివల్ల మీరు మోకాల మీద ఎఫర్ట్ పడిద్ది. ఈరోజు ఏదో వాకింగ్ చేస్తాం అని అనుకుంటారు, కానీ అది కాదు. పెద్దవాళ్ళకి చాలా వరకు ఫిట్నెస్ అనేది చాలా ఉన్నాయి. స్టాండింగ్ ఫిట్నెస్ ఉన్నాయి, స్టాండింగ్ వర్కౌట్స్ ఉన్నాయి, వాకింగ్ చేసే ఉన్నాయి, వయసుని తగ్గట్టు వర్కౌట్స్ ఉన్నాయి. అవి ఈ 2 రోజుల్లో నేను మొత్తం మీకు క్లియర్గా చెప్పిన తర్వాత ప్రాక్టికల్గా చూపిస్తాను. ఆ తర్వాత చిన్నపిల్లల వర్కౌట్ అనేది నెక్స్ట్ దానిలో క్లియర్గా చెప్తాను. నా ఉద్దేశం ఏంటంటే చాలామందికి అవేర్నెస్ తెలియాలి కోసమే ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. దీంట్లో నేను 9 years అనుభవం ఉంది నాకు. చాలా మీరు అనుకోవచ్చు, ఇంట్రా ఇన్ని మాట్లాడుతాడని అనుకోవచ్చు. ఐఎమ్ రికార్డ్ హోల్డర్. ఒక అబ్బాయిని 7 years బాబుని 1200 గుంజులు తీసి ఈరోజు ఇండియా ఏషియా వరల్డ్ రికార్డ్ చేసి 1200 గుంజీలో 36 నిమిషాల్లో తీపిచ్చి ఈరోజు ఇండియాలో ఎవరు చేయని పని నేను చేశాను. దట్ ఈస్ ఫిట్నెస్. అది నా క్వాలిఫికేషన్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి.